నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని రజక సంఘస్థులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఇక రజాకార్ల పాలనలో తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వారు ఎంతో పోరాటం చేసినారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్ అన్నారు. తెగించి పోరాటం చేసిన ఒక వీరనారిగా చాకలి ఐలమ్మ పేరుగాంచిందని కొనియాడారు. ఈరోజు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తొలితరం ఉద్యమ నేత, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ప్రభుత్వానికి, దోపిడీతనానికి ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం. మరి ఆమె చూపిన దారిలో నడవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఆశయాల కడుపు కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్ధంతి సందర్భంగా ఈరోజు మన దర్పల్లి మండల కేంద్రంలో ఆ యొక్క తెలంగాణ వీరనారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కనుక మన చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజలు మరియు ఆ యొక్క రజక సోదరులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఆ తల్లికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ పెద్దలు, గ్రామ రజక సంఘం సభ్యులు అందరికీ మరి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చినటువంటి ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు